యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జనరేషన్ హీరోల్లో నటన, డాన్స్ అన్నిటిలోనూ తనకు తానే పోటీ. తనకెవరు రారు సాటి అనేలా అందరి చేత ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. రీసెంట్గా త్రిబుల్ తన పర్ఫార్మెన్స్ గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా సైతం సినిమా చూసి ఎన్టీఆర్ని పిలిచి మరీ ప్రశంసించారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, త్రిబుల్ ఇలా వరుస సూపర్ హిట్స్తో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ స్వింగులో ఉన్నాడు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యూత్లో తనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. మంచి హ్యాష్ ట్యాగ్లతో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జైలవకుశ మూవీని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే 2017లో సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో మొట్టమొదటిసారి త్రిపాత్ర అభినయం చేసిన సినిమా జైలవకుశ. అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించగా కెఎస్ రవీంద్ర దర్శకత్వాన్ని వహించారు. మ్యూజిక్ సెన్సేషన్ డిఎస్పి సాలిడ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను ఇచ్చారు. రాశి ఖన్నా, నివేద థామస్ కథానాయికలు. నందిత రాజ్, హంస నందిని, సాయి కుమార్ పోసాని, ప్రదీప్ రావత్, హరీష్ ఉత్తమ తదితరులు కీలక పాత్రలో నటించారు. రావణ్, జై కుమార్, లవకుమార్ అనే 3 క్యారెక్టర్లు తారక్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలోనే చైల్డ్ ఎపిసోడ్స్తో ప్రేక్షకులను 3 క్యారెక్టర్లకు కనెక్ట్ చేశారు. దొంగగా, బ్యాంక్ మేనేజర్గా, రావణ్గా తారక్ చెలరేగిపోయాడు. నటన, హావభావాలతో పాటు డాన్స్తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ని మెప్పించారు. మల్కీ బ్యూటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అయింది. జైలవకుశ క్యారెక్టర్లతో సరదాగా సాగిపోతున్న సినిమా రావణ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సీరియస్గా, ఎమోషనల్గా సాగుతుంది. అలాగే సినిమాకి స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. రావణ్ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు ఆ పాత్రతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చోటకే నాయుడు విజువల్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ డే గ్రాస్ పరంగా నాన్ బాహుబలి రికార్డుతో పాటు యుఎస్లో 1.5 మిలియన్స్తో హ్యాట్రిక్ సాధించిన ఫస్ట్ సౌత్ హీరోగాను సెన్సేషన్ను క్రియేట్ చేశారు తారక్. అలాగే 13 సెంటర్లు 50 రోజులు ఆడింది. 28% జీఎస్టీతో 75 కోట్లకు పైగా షేర్ను రాబట్టింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్ కేటగిరీలో రేడియో సిటీ సినీ అవార్డ్స్ వచ్చాయి. 17.7 టీఆర్పీతోనూ సత్తా చాటింది. ఇదిలా ఉండగా అతి త్వరలోనే జైలవకుశ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు ఫిలిం సర్కిల్స్లో నుంచి వార్తలు వస్తున్న టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లను గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ జైలవకుశ సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మెగా హీరో జైలవకుశ సీక్వెల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర జైలవకుశ సీక్వెల్లో అత్యంత పవర్ఫుల్గా ఉండటంతో పాటు అత్యంత నెగిటివ్ విలనిజం ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పాత్ర చివరిలో ఎంతో ఎమోషనల్గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. జైలవకుశ సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలని నందమూరి ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే జైలవకుశ సీక్వెల్పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజంగా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.